రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. రన్యారావు సవతి తండ్రి రామచంద్రరావుకు డిఆర్ఎస్ సమన్లు జారీ చేసింది. మరొక వైపు నవంబర్లో తమ పెళ్లి జరిగిందని, కానీ డిసెంబర్ నుంచి వేరుగానే ఉంటున్నామని కోర్టుకు తెలిపారు రన్యారావు భర్త జతిన్. బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కష్టాలు రెట్టింపయ్యాయి. రన్యారావు బెయిల్ పిటిషన్ పై విచారణను బెంగళూరు కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రన్యారావుతో పెళ్లి విషయంపై ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు సంచలన విషయాల్ని వెల్లడించారు. రన్యతో తనకు గత నవంబర్లో పెళ్లి జరిగిందని, కానీ డిసెంబర్ నుంచే తాము విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపారు. కాకపోతే తాము అధికారికంగా విడిపోలేదని, కొన్ని కారణాల వల్ల వేరుగా ఉంటున్నామని చెప్పారు. బంగారం స్మగ్లింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు మాత్రమే కాకుండా గోవా, ముంబై నుంచి కూడా రన్యారావు దుబాయ్కు వెళ్లినట్టుగా డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. హవాలా మార్గంలో డబ్బులతో బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. 45 సార్లు దుబాయ్కు ఉదయం వెళ్లిన రన్య సాయంత్రానికల్లా తిరిగి వచ్చినట్టుగా తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావు భర్త జతిన్ పై ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జతిన్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తామని డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. నవంబర్లో బెంగళూరులోని హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్ లో రన్య జతిన్ల వివాహం జరిగింది. ఇలా ఉంటే రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె తన శరీరంలోని అన్ని భాగాల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసిందన్నారు. ನಮ್ಗೇನು ಮಾತಾಡ್ಸ ಸಚಿವರೇ ನೋಡ್ರಿ ಸದಂತ ಹೇಳ್ತೀವಿ ಯಾರ್ಯಾರು ಅದಾರ ಆ ರನ್ಯಾನ್ ಜೋಡ ಯಾರ್ಯಾರ್ದು ಸಂಬಂಧ ಅದಾವು, ಆಕೆ ಏನೇನು ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲಾನು ಮಾಹಿತಿ ತೊಗೊಂಡಿವಿ. ಗೋಲ್ಡ್ ಎಲ್ಲಿ ತಂದ್ರು, ಗೋಲ್ಡ್ ಯಾವ್ಯಾವ ತೂತನಾಗಿ ಇಟ್ಕೊಂಡು ತಂದ್ರು ಎಲ್ಲ. రన్యారావు 12 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో డిఆర్ఐ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు సంచలనంగా మారింది.